అండి ఈ వీడియోలో అయితే పెసరట్టు అల్లం చట్నీ ఎలా చేయాలో చూపించేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మంచి హై ప్రోటీన్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మీకు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. దానికన్నా ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక బౌల్లో ఒక గ్లాసు పెసర్లు తీసుకొని పావు గ్లాసు రైస్ తీసుకోవాలండి. ఇందులోనే పావు గ్లాస్ కన్నా కొంచెం తక్కువ ఉద్దిపప్పు అయితే తీసుకోవాలి. దీనంతా కూడా బాగా కడిగి ఒక ఓవర్ నైట్ అంతా కూడా మనమైతే నానబెట్టుకోవాలండి. లేదా మీకు అంత టైం లేదనుకుంటే కనీసం ఒక 4 to 5 hours అన్నా కూడా మనకి పెసలు అనేది బాగా నానాలి. నేనైతే నైట్ అంతా కూడా బాగా నానబెట్టుకున్నానండి మార్నింగ్ టిఫిన్లోకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇలా నానిన పెసలని ఒకసారి బాగా కడిగిన తర్వాత మనమైతే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి, అలానే అల్లము, కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మనం దోశ ప్యాటర్న్ పిండి ఉంటుంది కదా, అలా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే మిక్సీ పట్టుకున్న ఈ పెసల పిండిని మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. దీంట్లో వాటర్ పోసి మనం రెగ్యులర్గా చేసుకునే దోశ పిండి కన్నా ఇంకొంచెం పలుసగా అయితే చేసుకోవాలండి. ఎప్పుడు కానీ పెసరట్టు అనేది పిండి కొంచెం మందంగా ఉంటే లోపలంతా సరిగ్గా కుక్ కాదు. సో మనం దోశ పిండి రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో దానికన్నా ఇంకొంచెం వాటరీగా అయితే వేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ ప్యాటర్న్ కొంచెం పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా చేయాలో చూసేద్దామండి. పెసరట్టుకి కొబ్బరి చట్నీ కన్నా పల్లీ చట్నీ కన్నా ఈ అల్లం చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓన్లీ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు కూడా వేయాలి. ఈ పోపు అంతా కూడా మనకి దోరగా అయితే వేయించుకోవాలండి. ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఫ్రై చేసుకోండి. ఇది కొంచెము ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇందులో ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలానే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టయితే వేసుకోండి. దీనంతా కూడా బాగా ఒకసారి కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చి అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ అనేది లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనము రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు అనేది కొంచెం వేగనివ్వాలి. ఇక్కడ చూపిస్తున్నట్టయితే ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ ఆనియన్ అనేది కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటో ముక్కల్ని కూడా ఒకసారి బాగా కలుపుతూ ఈ టమోటా అనేది మెత్తబడేంత వరకు అయితే మనము బాగా కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాలు అలానే మూత పెట్టేసి వదిలేసి ఇక్కడ మనకి టమోటా అనేది బాగా మగ్గిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టేజ్లో అయితే స్టవ్ ఆపేసి కొంచెం చల్లారనిచ్చిన తర్వాత దీనంతా కూడా మనము ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టయితే తీసుకోండి. దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చింతపండు వాటర్ని అయితే పోసాను. ఇంకా దీనంతా కూడా మనం మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అయితే స్టవ్ పైన బాణాలు పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పేస్ట్లోకి అయితే ఈ పోపుని వేసి ఒకసారి బాగా కలుపుతూ అయితే పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు పెసరట్టు కోసము స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టి ఇలా ఆయిల్ అంతా కూడా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి వేసుకొని మనం దోశలాగా అయితే మనము బాగా చుట్టుకోవాలండి. ఇది కొంచెం పలసగా ఉంటేనే మనకి బాగా కుక్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా వేసే దోశ పిండి కన్నా కొంచెం వాటరీగా అయితే ఉండాలి. ఇదంతా కూడా ఒకసారి మనమైతే ఒక సైడ్ బాగా కాలిన తర్వాత దీంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకొని అలానే సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకుందాము. మీకు నచ్చితే పైన జీలకర్ర అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇదంతా కూడా 1 సైడ్ బాగా కాలనివ్వాలండి. ఈ పెసరట్టు అనేది ఎప్పుడు కూడా కొంచెం అయితే టైం పడుతుందండి కాలడానికి. ఇది 1 సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకా సెకండ్ సైడ్ అయితే తిప్పించుకునేద్దాము. చూస్తున్నారు కదా, మనకి నీట్గా అయితే వచ్చేసింది. ఇంకా రెండో సైడ్ కూడా బాగా కాల్చి తీసేసుకోవడమే అండి. అండి 2 సైడ్లు బాగా కాల్చుకొని తీసేయడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసరట్టు అనేది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి.
నేనైతే దీన్ని కొబ్బరి చట్నీ అలానే మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలానే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కదా, మనకి పెసర్లు అనేది కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. అలానే నా వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.